హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మార్కెట్‌లోకి ఒక కొత్త వెబ్‌సైట్ అయితే వచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు ఒక లాంగ్ వీడియోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే ఇమేజెస్ అండ్ వీడియోస్ సెపరేట్‌గా కూడా చేసుకోవచ్చనమాట. ఈ వెబ్‌సైట్ చాలా ఫన్నీగా అలాగే మంచి ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్‌తో ఉందనమాట. ఇప్పుడు కంప్లీట్‌గా ఆ వెబ్‌సైట్ వర్క్ ఫ్లో గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మనకి వెబ్‌సైట్ నేమ్ కొంచెం ఫన్నీగా ఉండొచ్చు. అదే మనకి ఓఓ అని కొట్టాలి. సో మీకు ఓయో అని కొడితే స్టార్టింగ్‌లోనే వస్తుందనమాట. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది నేము. బట్ వెబ్‌సైట్ మాత్రం చాలా బెటర్‌గా ఉంది. ఫ్రీగా చేసుకోవడానికి కూడా మనకు క్రెడిట్స్ కూడా ఇస్తున్నారనమాట. సో మీకు సైన్ ఇన్ ఎలా అవ్వాలో చెప్తాను. డైరెక్ట్‌గా మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా. సో లాగిన్ విత్ గూగుల్ కొట్టొచ్చు, లేకుంటే మీరు టెంపో మెయిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేనైతే జీమెయిల్‌తో లాగిన్ అయిపోతున్నాను. సో నేనైతే నా దగ్గర ఉన్న జీమెయిల్‌తో లాగిన్ అయిపోయాను. మీరు టెంపో మెయిల్స్‌కు ట్రై చేయండి. ఇక్కడ వర్కౌట్ అయితే, ఒకవేళ వర్కౌట్ అవ్వలేదంటే @ఎడ్యుకేషన్ మెయిల్స్ ఉంటాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకు అడుగుతుందనమాట ఏదని. యానిమేటర్ అని కొడుతున్నాను నేను. సో యానిమేటర్ కొట్టగానే మీకు ఒక ప్రాక్టీస్ సెషన్లో మీకు వస్తుందనమాట వెబ్సైట్ ఫస్ట్ టైం రాగానే మీరు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు స్టోరీని ఎలా క్రియేట్ చేయాలి, ఒక లాంగ్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలని ఒక వర్క్ ఫ్లో చూపిస్తుంది. సో వాళ్ళు చెప్పినట్టు మీరు ఒకసారి క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో స్టోరీ యానిమే దాని మీద కొడుతున్నా. సో యానిమే కొడితే మనం ఈ చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ చేయమంటుంది. సో జనరేట్ చేస్తే మీకు ఇలా అడుగుతుంది అనమాట. ఏ టైప్ ఆఫ్ కావాలి, అలాగే ఎన్ని మినిట్స్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. సో ఇది వర్క్ ఫ్లో అనమాట. వాళ్ళు చూపిస్తున్నారు ఇలా ఫాలో అవ్వమని. సో లుక్స్ గుడ్, కంటిన్యూ కొట్టాలి. సో ఇలా మనకు క్యారెక్టర్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి అనమాట. సో బిల్డ్ అయినవి మీకు ఓకే అనుకుంటే కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొట్టండి. అలాగే నెక్స్ట్ ఎన్వాల్వ్మెంట్ అనమాట. ఈ ఎన్వాల్వ్మెంట్లో మనకు ఒక క్యారెక్టర్ బట్టి వీడియోస్ జనరేట్ అవుతుంది. కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సో అలాగే కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ ఫైనల్గా. సో లాస్ట్లో మనకి ఇంకొకసారి అడుగుతుంది కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొడితే మనకు ఆల్మోస్ట్ స్టోరీ బోర్డ్ అంతా రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ. సో అలాగే మనకు ఆడియో కూడా అదే జనరేట్ చేస్తుంది అనమాట. ఇది ఒక స్టెప్ బై స్టెప్ అనమాట. ఇలా మీరు లాంగ్ వీడియోస్ చేసుకోవాలని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఫైనల్గా మనకు కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొడితే సో మనకు సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్, అలాగే విజువల్ ప్రాంప్ట్స్, అలాగే మ్యూజిక్ అన్నీ యాడ్ అయిపోయి మనకు వీడియో అనేది రెడీ అవుతుంది. చూసారంటే మనకు వీడియో అనేది రెడీ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఇది మీకు శాంపుల్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇలా మీరు ఆర్ట్ డైరెక్టర్ ఆప్షన్ యూజ్ చేసుకొని వీడియో క్రియేట్ చేసుకోవాలండి. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను మీకు. సో ఒకసారి మీకు సౌండ్ లేకుండా ప్లే చేసి చూపిస్తాను. సో ఇలా మీరు లాంగ్ వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చని వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ లాగా మీకు చూపించారనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది మనకు ఓకే అనుకుంటే ప్రాక్టీస్ డన్ క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ అని కొడితే మళ్ళీ ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మీకు ప్రతి సైన్ ఇన్కి 200 క్రెడిట్స్ అయితే ఇస్తారు. సో మీరు డైలీ బోనస్ 60 క్రెడిట్స్ అనేవి ఇస్తారు. బట్ నేను ఒకసారి ట్రై చేశాను, 60 అనేవి క్రెడిట్స్ కొంచెం ఫెయిల్ అయిపోయాయి అనమాట. సో మేబీ మీరు ట్రై చేయండి, 60 క్రెడిట్స్ కూడా యాడ్ అవ్వచ్చు. టోటల్గా మీకు 260 క్రెడిట్స్ వస్తాయి అనమాట స్టార్టింగ్ సైన్ అప్ అవ్వగానే. సో డైలీ మీరు లాగిన్ అవుతే 60 క్రెడిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మీకు ఒకవేళ 260 సరిపోలేదు అనుకోండి, మీరు టెంపో మెయిల్ అయితే యూజ్ చేసుకోండి. సో మనకు అంత ఫైన్ అనుకుంటే స్టార్ట్ క్రియేటింగ్ ఉందా ఇక్కడ కొట్టండి. సో స్టార్ట్ క్రియేటింగ్ కొట్టగానే మీకు ఒక క్యాన్వాస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టోరీ యానిమే ఇంతకుముందు చూసాం కదా ఎలా క్రియేట్ చేయాలో, అది మనకు ప్రాక్టీస్ సేమ్ అలానే మీరు దీన్ని క్లిక్ చేసి చేసుకోవాలన్నమాట లాంగ్ వీడియోస్. ఇంకొకటి క్యారెక్టర్ డిజైన్, ఒక హీరో హీరోయిన్ కమెడియన్ కానీ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ సీన్ డిజైన్. సో మన బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే ఏమైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం వాటిని దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వీడియో, ఏదైనా ఇమేజ్ ఇచ్చి లేకుంటే ఒక పెప్సీ టైప్ కూల్ డ్రింక్ ఇచ్చి ఒక ప్రోడక్ట్ యాడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్ ఇలా వర్కౌట్ అవుతాయి. సో నేను ప్రెజెంట్ వీడియోస్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. యాడ్ ఫ్రేమ్ అని చూసారు, ఇక్కడ యాడ్ ఫ్రేమ్ కొట్టండి. యాడ్ ఫ్రేమ్ కొడితే ఇమేజ్, వీడియో 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో నేను ప్రెజెంట్ అయితే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇమేజ్ మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ మీకు నానో బనానా ప్రో అని చూపిస్తుంది కదా. ఇక్కడ ప్రెజెంట్గా మనకు ఓన్లీ సబ్స్క్రైబర్స్కే కాదు, సో నార్మల్ యూజర్స్ కూడా జీపీటీ కానీ, నానో బనానా ప్రో కానీ, మిడ్ జర్నీ కానీ ఇవన్నీ ట్రై చేయొచ్చు అనమాట. నేను ప్రెజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ కాబట్టి చాట్‌జీపీటీ 2 యూజ్ చేసుకొని సో నేను ఒక చిన్న యాంగ్రీ లయన్ ఇమేజ్ అయితే క్రియేట్ చేయబోతున్నా. సో యాంగ్రీ లయన్ కొడితే ఇక్కడ మీకు
చెప్పాలంటే మీకు 4Kలో కూడా ఆప్షన్ ఉంది. ఒక ఫ్రీ యూజర్‌కి 4Kలో ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఏ వెబ్‌సైట్‌లో ఇవ్వరు. ఈ వెబ్‌సైట్‌లో మీకు ఇస్తున్నారనమాట. ఎన్ని కౌంట్స్ కావాలి సెలెక్ట్ చేసుకొని ప్రెజెంట్ అయితే 1 పెట్టేసుకున్నా. సో 1 పెట్టేసుకొని నేనైతే జనరేట్ కొడుతున్నా. సో ఇమేజెస్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ వెబ్‌సైట్ అనమాట 4Kలో మీరు. అలాగే వీడియోస్ కూడా చూపిస్తా మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో ఇక్కడ టైం కూడా చూపిస్తుంది మీకు 100 సెకండ్స్ అని. బట్ మనకు ఒక 50 సెకండ్స్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. వచ్చాక ఒకసారి చూద్దాం మనకు ఇమేజ్ ఎలా వస్తుందో. సో గైస్ మనకి ఇమేజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ ఇమేజ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి డౌన్‌లోడ్ కొట్టండి. డౌన్‌లోడ్ కొడితే ఈ ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోతుంది. సో కింద మనకు లాస్ట్‌లో ఇలా మనకు లోగో వచ్చిందనమాట. ఆ లోగోని మీరు సో వీడియో పార్ట్‌లో కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. 123apps.com అనే వెబ్‌సైట్‌కెళ్ళి మనకు అది పెద్ద ఇష్యూ అయితే కాదు. నెక్స్ట్ మనం వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో దీన్నే మీరు వీడియోలోగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చాట్‌జీపీటీ ఉందా, ఇక్కడ వీడియో సెక్షన్‌కి వెళ్ళండి. సో వీడియో సెక్షన్లో సీడ్ అండ్ చేయాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అలాగే సోరా కూడా. ఇక్కడ మీరు గ్రోక్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. లేటెస్ట్ మనకి గ్రోక్ ఇమాజిన్ 1.5 ఫ్రీగా చేసుకోవచ్చు. మనకు హీలే 2.3 కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అనమాట ఫ్రీగా చేసుకోవడానికి. అలాగే మనకు క్లింగ్ 01 ఉంది, సీడెన్స్ 1.5 ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లింగ్ 2.6 కూడా చాలా పవర్ఫుల్గా అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే గ్రోక్ ఇమాజిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో గ్రోక్ ఇమాజిన్ 1.5 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 60 క్రెడిట్స్ అనమాట 5 సెకండ్స్కి. ఇక్కడ చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏమంటే మనకు నచ్చిన సెకండ్స్ని కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో అప్ టు మనకు 15 సెకండ్స్ దాకా కూడా సపోర్ట్ చేస్తుంది గ్రోక్. ఇక్కడ 8 సెకండ్స్ పెట్టుకున్న 8 సెకండ్స్ పెట్టుకొని సో లైక్ దీన్నే మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉందా, ఇమేజ్ కింద వీడియో అని. సో వీడియో కొట్టండి. ఇమేజ్ అనేది చూసారా యాడ్ అయిపోయింది మనకు. ఇక్కడ జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ సో మనకి గ్రోక్ 1.5 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అంటే కెమెరా మూమెంట్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. స్టాటిక్ షాట్ అని. సో అది ఒకేలా వర్కౌట్ అవ్వకుంటే మనకు డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఉన్నాయి. సో నేను బెస్ట్ వన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ట్రక్ రైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది కొంచెం బెటర్గా అనిపించింది. సో క్రియేట్ గుడ్ షాట్ అని ఇస్తున్నా నేను. సో క్రియేట్ గుడ్ షాట్ ఇచ్చి ఇక్కడ నేను 8 సెకండ్స్ పెట్టుకుంటున్నా. మరి 8 సెకండ్స్ పెట్టుకొని జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు వీడియో అనేది స్టార్ట్ అయిపోయింది. వచ్చాక ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో మనకైతే వీడియో అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో మీరు సేమ్ ఇంకా రైట్ క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారంటే సో 1080 డౌన్లోడ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఒకవేళ మీరు 720లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేశాను నేను. ఆటోమేటిక్గా నాకైతే డౌన్లోడ్ అయిపోతుంది. సో వీడియో అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాం మీకు ఎలా వచ్చిందో. సో ఈ వెబ్సైట్లో మీకు ఇదొక్కటే కాదు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్టోరీ యానిమేకి వెళ్ళి మీరు ఒక 1 మినిట్ షార్ట్ ఫిల్మ్ కానీ లేకుంటే ఒక వీడియో కానీ చేసుకోవచ్చు అనమాట. స్క్రిప్ట్ ఇచ్చి ఇక్కడ. సో గైస్ మనకి వాటర్ మార్క్ వచ్చింది కదా, వాటర్ మార్క్ని చాలా సింపుల్గా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. 123 యాప్స్ అని కొట్టండి. 123 యాప్స్ కొడితే స్టార్టింగ్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీడియో టూల్స్లో చూస్ ఫైల్ ఉందా, మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ వెబ్సైట్ నుండి ఆ వీడియోని ఇక్కడ డ్రాగ్ చేయండి ఇలా. సో డ్రాగ్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఎక్కడైతే వస్తుందో లోగో అక్కడ మనం క్రాప్ చేయాలన్నమాట. సో నాకైతే కింద లోగో అనిపించింది. ఇక్కడ చూసారంటే ఇక్కడ లోగో ఉంది కదా. సో ఇక్కడ లోగో ఉంది కదా, రిమూవ్ లోగో కొట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని సో అప్లై కొడితే చాలు మనకు ఈ లోగో అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 720లో 720 కన్నా ఎక్కువ మనకి ఈ వెబ్సైట్లో అయితే రాదనమాట. సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. మీ వీడియో అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది వితౌట్ వాటర్ మార్క్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.